గేమ్ చేంజర్ సినిమాలో అసలు ఈ కథకే ప్రాణం పోస్తుందా అనే విధంగా అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా శంకర్ గారు మాత్రం చూపించారంట. ఫ్లాష్ బ్యాక్లో మాత్రం ఈమె క్యారెక్టర్ బాగా బలంగా కనిపిస్తుందంట. ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్కి భార్యగా తినైతే ఉండబోతుందని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అండ్ వీళ్ళిద్దరి కాంబోలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. మన టీజర్లో జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తారు లైట్గా, అది కనిపించినట్టు. సో అది మాత్రం మనకు థియేటర్లోనే చూడాలి, మ్యాక్స్ వాళ్ళు రిలీజ్ చేయరు. అయితే ఈ సాంగ్ అనే కాకుండా తన క్యారెక్టర్ ఎంత ఎలివేట్ చేశారంటే అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా, అంటే అంటారు కదా భర్త స్ట్రాంగ్ ఉన్నట్టే భార్య ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి, వెనకాల సపోర్ట్ ఉండాలి. అయితే ఒక రాజకీయ పార్టీ పెడతారని మనకు అర్థమవుతుంది, ఆయన మోసపోతారు కాబట్టి. మరి వీళ్ళిద్దరి కాంబోలో ఆ భర్త మోసపోయిన టైంలో తినేంత సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా మరి ఆ టైం వరకు తిను ఉంటుందా, లేకపోతే తన క్యారెక్టర్ కి నెక్స్ట్ కూడా సెకండ్ పార్ట్ లో మొత్తం ఈ స్టోరీ అంతా చూపిస్తాడు. ఫస్ట్ పార్ట్ లో దీని అసలు క్యారెక్టరే ఉండదు, సెకండ్ పార్ట్ లో మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అరే ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం చేసిన, తను కూడా నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది ఈ రోల్ అని చెప్పింది. అండ్ మోరల్ తినకి సెంటిమెంటల్ రోల్స్ కానీ కొంచెం ట్రెడిషనల్ రోల్స్ కానీ చాలా సెట్ అవుతాయి. వకీల్ సాబ్లో కానివ్వండి, లేకపోతే మనం సీతమ్మ వకీల్ సినిమాలో సెట్, అందులో అయితే మన పక్కింటి అమ్మాయి ఎంత ముద్దుగా అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉండబోతుందని. అటు శంకర్ కూడా తన క్యారెక్టర్ చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది, మీకు అందరికి కూడా తన క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. అండ్ మెయిన్ హీరోయిన్స్ గా వీళ్ళిద్దరు ఉన్నారు, క్యారా అద్వానీ అని తిను. క్యారా అద్వానీ మాత్రం ఆయనకున్న కోపాన్ని తక్కువ చేస్తుంది, మరి ఇక్కడ ఈయన కోపాన్ని కూడా తను తక్కువ చేస్తుందని అనుకోవచ్చు ఒక విధంగా. నిజంగా ఒక భార్య సపోర్ట్ అనేది ఒక భర్తకు చాలా ఇంపార్టెంట్. అది ఇంకా రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఇంకా ఎప్పుడు ఏం చేయాల్సి వస్తుందో, ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో, ఇంటిని కూడా పట్టించుకోకుండా సందర్భాలు చాలా ఉంటాయి. సో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు తండ్రి కొడుకులకి సేమ్ సిమిలర్ కొన్ని పోలికలు ఉంటాయి కాబట్టి కొడుకుకైతే క్యారా అద్వానీ మనకు దోప్ సాంగ్ ఒకటి తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళకి అది మరి జాతర సీన్ లాగా ఏమైనా ఉంటుందా, లేకపోతే సాంగ్ ఎక్కడ ఏంటి, మరి అది ఏ సీక్వెన్స్ లో వస్తుంది, ఎలాంటి మరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత వస్తుందా, లేకపోతే పార్టీ పెట్టకన్నా ముందు దేవుడి దగ్గర ఆశిస్తుంది. సో ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ తిన క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ గా ఉండబోతుంది. ఫ్యాన్స్ మాత్రం తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పే విధంగా. ఈ స్టోరీకి మొత్తాన్ని కూడా మెయిన్ లీడ్ ఖచ్చితంగా అంజలి అని అంటున్నారు. మరి చూడాలి ఇంకా సినిమా వచ్చిన తర్వాత అంజలి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటున్నాయి. సో మరి ఈమె క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.